నా పేరు వెంకటేశ్వరరావు, మా సిద్దిపేట్. 11 సంవత్సరాల మోడీ పాలన చాలా అత్యద్భుతంగా ఉంది. దానికి సంబంధించి ఈ రోడ్లను కనుక తీసుకున్నట్లయితే ప్రతి జిల్లా కేంద్రాల నుంచి ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి రోడ్లు, హైవేలు చాలా డెవలప్ అవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు రవాణా సదుపాయం కనుక బాగుంది కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇంకొకటి ముఖ్యంగా రేషన్. ఇప్పుడు రేషన్ అనేది భారతదేశం లెవెల్లో ఎక్కడైనా తీసుకోవడానికి వీలు కల్పించిండు. అది కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ అనేది కూడా చాలా పేద ప్రజలకు అదొక వరప్రదాయని. దానికి సంబంధించి కూడా చాలామంది ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది. ఇంకా ఈ మౌలిక సదుపాయాల కల్పనలో కూడా మోడీ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది. దీనివల్ల మన భారతదేశం అన్ని ప్రపంచ దేశాల్లోకెల్లా బలమైన దేశంగా ముందుకు పోతూ ఉంది. ఇంకా పోతుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడి ఏదైతుందో పహల్గామ్ సంఘటన ద్వారా కూడా మన సత్తా ఏంది అనేది ప్రపంచ దేశాలకు కూడా నిరూపించడం జరిగింది. అది మోడీ సత్తాగా భావిస్తున్నారు అందరూ కూడా. ఈ అణ్వాయుధాల తయారీలో కూడా ఇంతకుముందు మనం వేరే దేశాలపైన ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు స్వంతంగా మనమే ఇవన్నీ తయారు చేస్తూ మిగతా అమెరికా కానీ మిగతా దేశాలు ఇజ్రాయెల్ కానీ వాటన్నిటికంటే కూడా ముందంజలో ఉన్నాం. వాళ్ళందరికీ కూడా కనువిప్పు కల్పించేటువంటి స్థాయిలో మనం ఉండడం ద్వారా ప్రతి భారతీయుడు కూడా గర్వించే స్థాయిలో నేడు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ముందు కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి బాగా జరగాలని కూడా కోరుకుంటున్నాం.